హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. మన షెడ్యూల్ ప్రకారం 6th to 10th క్లాస్ సోషల్ కవర్ చేస్తున్న సిరీస్లో ఈరోజు మనం లాస్ట్ వీడియోకి వచ్చేసాం. ఈ వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోతో మనం అనుకున్న షెడ్యూల్ విజయవంతంగా పూర్తవుతుంది. ఇక నెక్స్ట్ ఏపీ టెట్ 2025లో జరిగిన 3 సెషన్స్ పేపర్స్ నుండి సోషల్ మరియు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ను కవర్ చేస్తూ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. టెట్ ఎగ్జామ్ రాయబోయే ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ది వెరీ బెస్ట్. ఇక ఆలస్యం చేయకుండా మన షెడ్యూల్లోని చివరి వీడియోలో ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్, కింది వాక్యాలను పరిశీలించి సరైన దాన్ని ఎంచుకోండి. వాక్య 1, బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ నగరాల మధ్య రైలు మార్గాల వేటుకు త్రవ్వకాలు జరిపిన సంవత్సరం 1850. వాక్య 2, హరప్పా మరియు మొహంజదారో ప్రాంతాలలో పురావస్తు ఆధారాల ద్వారా సింధు నాగరికతను గుర్తించిన సంవత్సరం 1950. ఆప్షన్ ఏ 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ బి 1 మాత్రమే సరైనది, 2 తప్పు. ఆప్షన్ సి 2 మాత్రమే సరైనది, 1 తప్పు. ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మాత్రమే సరైనది, 2 తప్పు. 1850లలో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ రైలు మార్గానికి తవ్వకాలు జరిపారు. కానీ హరప్పా, మొహంజదారోలలో 1920లలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి సింధు నాగరికతను గుర్తించారు. 1950లలో కాదు, కాబట్టి 1 సరైనది, 2 తప్పు. నెక్స్ట్, నిశ్చయం ఏ మరియు కారణం ఆర్లను పరిశీలించండి. నిశ్చయం ఏ, మలివేద కాలంలో రాజు స్థానం మరింత శక్తివంతమై రాజరికం వారసత్వంగా మారింది. కారణం ఆర్, మలివేద కాలంలో సభ మరియు సమితి వంటి ప్రజా పరిషత్తులు తమ ప్రాధాన్యతను మరింత పెంచుకున్నాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ 2 సరైనవి. ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ 2 సరైనవి కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. మలివేద కాలంలో రాజు మరింత శక్తివంతుడై రాజరికం వారసత్వంగా మారింది, కాబట్టి నిశ్చయం ఏ సరైనది. అయితే ఈ కాలంలో సభా సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి, పెంచుకోలేదు, కాబట్టి కారణం ఆర్ తప్పు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 మౌర్య వంశం, గుప్త వంశం, వేదకాలం. కాలం 2 క్రీస్తు పూర్వం 322 నుండి 187 వరకు, క్రీస్తు శకం 319 నుండి 543 వరకు, క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు. జతపరిచినట్లయితే మౌర్య వంశం క్రీస్తు పూర్వం 322 నుండి 187 వరకు, గుప్త వంశం క్రీస్తు శకం 319 నుండి 543 వరకు, వేదకాలం క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్, కింది వాటిలో సరికాని ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ గంగానది లోయ ప్రాంతంలో ప్రజలు సుమారు 2700 సంవత్సరాల క్రితం పెద్ద సంఖ్యలో స్థిరపడడం. ఆప్షన్ బి సంస్కృతంలో తెగలను జన అని వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలిచారు. ఆప్షన్ సి వజ్జీ గణరాజ్యంలో రాజ్యాధికారం కేవలం ఒకే ఒక పరిపాలకుడి చేతిలో మాత్రమే కేంద్రీకృతమై ఉండేది. ఆప్షన్ డి ఇనుప ఉపకరణాల విస్తృత వినియోగం వల్ల పెద్ద రాజ్యాలైన మహాజనపదాలు ఆవిర్భవించాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వజ్జీ గణరాజ్యంలో రాజ్యాధికారం కేవలం ఒకే ఒక పరిపాలకుడి చేతిలోకి మాత్రమే కేంద్రీకృతమై ఉండేది. వజ్జీ ఒక గణరాజ్యం, అందులో ఒకే పరిపాలకుడు కాక పరిపాలకుల బృందం లేదా వేలాది మంది కలిసి పాలన చేసేవారు, కాబట్టి ఆప్షన్ సి సరికానిది. నెక్స్ట్, కింది వాటిలో పల్లవుల వాస్తుశిల్పకు సంబంధించి సరైన అనుకోండి. 1 మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రవిడ శిల్పకళను మహేంద్రుని రీతి అంటారు. 2 మొదటి నరసింహవర్మ కాలంలో మహాబలిపురంలో పంచపాండవ రథాలు నిర్మించబడ్డాయి. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి
1 మరియు 2 సరైనవి. తొలి పల్లవరాజు మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన శిల్పకళను మహేంద్రుని రీతి అంటారు. అతని కుమారుడు మొదటి నరసింహవర్మ కాలంలో మహాబలిపురంలో పంచ పాండవ రథాలు నిర్మించబడ్డాయి. కాబట్టి 2 వాక్యాలు సరైనవి. నెక్స్ట్, కింది సమయాన్ని సంబంధించి చారిత్రక పరిమాణంతో జతపరచగా సరైన సమాధానం ఏది? క్రీస్తు పూర్వం 2500, 1700 సింధు నాగరికత. క్రీస్తు పూర్వం 1600 మలివేద కాలం. 1200 సంవత్సరాల క్రితం వాతావరణంలో మార్పులు, ఆహార ఉత్పత్తి ప్రారంభం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 1కి X, 2కి Y, 3కి Z. హరప్పా సింధు నాగరికత కాలం క్రీస్తుపూర్వం 2500 నుండి 1700. మలివేద కాలం క్రీస్తుపూర్వం 1000 నుండి 600. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో మార్పులు వచ్చి పంటల పెంపకం ప్రారంభమైంది. సరైన వరుస 1కి X, 2కి Y, 3 Z. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఆది మానవుల సంచార జీవనానికి కారణాలలో కింది వాటిలో సరైనవి ఏవి? 1, ఒక ప్రాంతంలో లభించే మొక్కలు, జంతువుల ఆహారాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత మరొక ప్రాంతానికి మారడం. 2, జంతువుల ఆహారం కోసం ఒక చోటు నుండి మరొక చోటికి కదిలినప్పుడు వేట కోసం వాటి వెంట వెళ్ళడం. 3, ఎండాకాలంలో సరస్సులు, వాగులు ఎండిపోవడం వల్ల నీటి కొరకు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళడం. ఆప్షన్ ఏ 1, 2 మరియు 3 అన్ని సరైనవి. ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి 1 మాత్రమే సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2 మరియు 3 అన్నీ సరైనవి. ఆది మానవులు ఆహార వనరులు పూర్తి కావడం, జంతువుల కదలికలు మరియు ఎండాకాలంలో నీటి వనరులు ఎండిపోవడం వంటి కారణాల వల్ల ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి సంచారం చేసేవారు. కాబట్టి ఇచ్చిన 3 కారణాలు సరైనవి అవుతాయి. నెక్స్ట్, మెగస్తనీస్ కి సంబంధించి కింది వాక్యాలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి. ఆప్షన్ బి ఇతడు ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. ఆప్షన్ సి మెగస్తనీస్ అశోకుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆప్షన్ డి మౌర్య పరిపాలనకు తెలుసుకోవడానికి ఇతని రచన ఒక ముఖ్య ఆధారము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మెగస్తనీస్ అశోకుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేశాడు. మెగస్తనీస్ గ్రీకు రాయబారిగా చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో ఉన్నాడు మరియు ఇండికా గ్రంథం రాశాడు. అతడు అశోకుని ఆస్థానంలో ప్రధానమంత్రి కాదు. మౌర్యుడు ప్రధానమంత్రి చాణక్యుడు లేదా కౌటిల్యుడు. కాబట్టి సి సరికానిది. నెక్స్ట్, నిశ్చయం ఏ మరియు కారణమాలను పరిశీలించండి. నిశ్చయం ఏ, కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కారణం ఆర్, కళింగ యుద్ధంలో జరిగిన భారీ ప్రాణ నష్టం, రక్తపాతం అతడిని తీవ్ర మనస్తాపానికి గురిచేసి అహింస వైపు మళ్లించాయి. ఆప్షన్ ఏ మరియు ఆర్ 2 సరైనవి, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ 2 సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి ఏ సరైనది కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ 2 సరైనవి మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. కళింగ యుద్ధంలో జరిగిన దారుణమైన రక్తపాతం చూసి అశోకుడు తీవ్రంగా చలించిపోయి ఇకపై ఎలాంటి యుద్ధాలు చేయకూడదని, ధర్మ విజయాన్నే నిజమైన విజయమని భావించాడు. కాబట్టి నిశ్చయము మరియు కారణం 2 సరైనవి. సరైన వివరణ కూడా అవుతుంది. నెక్స్ట్, మొదటి నరసింహవర్మకు ఉన్న బిరుదు ఏది? ఆప్షన్ ఏ ద్రవిడాచార్య. ఆప్షన్ బి విక్రమాదిత్య. ఆప్షన్ సి దేవనాంప్రియ. ఆప్షన్ డి మహామలుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మహామల్లుడు. మొదటి నరసింహవర్మకు మహామలుడు అని కూడా పిలుస్తారు. ఇతని కాలంలో అభివృద్ధి చెందిన వాస్తు శిల్పకల్పన మహామలుని వాస్తు శిల్పకళారీతి అంటారు. నెక్స్ట్, సింధులోయ నాగరికతలోని నగర ప్రణాళికకు సంబంధించి కింది వాటిలో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. 1, మహందితారలో మతపరమైన సమావేశాల సమయంలో ఉపయోగించే మహాస్థాన వాటిక బయటపడింది. 2, సింధు నగరాలు కోటలచే రక్షించబడి వెడల్పైన రహదారులు మరియు బావులను కలిగి ఉన్నాయి. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ సి 2 మాత్రమే సరైనది. ఆప్షన్ డి 1 మరియు 2 తప్పు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2 సరైనవి. సింధు నాగరికత నగరాలు కోటలచే రక్షించబడి వెడల్పైన రహదారులు కలిగి ఉండేవి. మొహంజదారోలో లభించిన మహాస్థాన వాటిక మతపరమైన సమావేశాలలో ఉపయోగించబడేది. కాబట్టి 2 వాక్యాలు సరైనవి. నెక్స్ట్, ప్రాచీన భారతదేశంలో అర్థశాస్త్రం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మెగస్తనీస్, ఆప్షన్ బి అశోకుడు, ఆప్షన్ సి కౌటిల్యుడు, ఆప్షన్ డి బిందుసారుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి అయిన కౌటిల్యుడు లేదా చాణక్యుడు పాలనా అంశాలపై ప్రసిద్ధ అర్థశాస్త్రం గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్, సుమారు 12,000 సంవత్సరాల క్రితం సంభవించిన వాతావరణ మార్పుల ఫలితంగా ప్రాచీన మానవులలో ఏర్పడిన ప్రధాన పరిణామం ఏమిటి? ఆప్షన్ ఏ ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి వ్యవసాయ దశకు మారడం, ఆప్షన్ బి లోహ పనిముట్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయడం, ఆప్షన్ సి రాతి గుహల నిర్మాణాలను శాశ్వతంగా వదిలివేసి సముద్ర ప్రయాణాలు చేయడం, ఆప్షన్ డి పశు పోషణను వదిలి కేవలం వేటిపైనే ఆధారపడడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి లేదా వ్యవసాయ దశకు మారడం. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో సంభవించిన గొప్ప మార్పుల వల్ల గడ్డి భూములు పెరిగి జంతువుల సంఖ్య పెరిగింది. దీనితో మానవులు ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తిదారుగా వ్యవసాయదారులుగా మారడం జరిగింది. నెక్స్ట్ ప్రవచనం ఏ అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించే పద్ధతిని మరియు మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. కారణం ఆర్ సైన్యంలో అవినీతిని నివారించడానికి మరియు గుర్రాల మార్పిడిని అరికట్టడానికి డాగ్ లేదా బ్రాండింగ్ వ్యవస్థను అమలు చేశాడు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ అవుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యంలో క్రమశిక్షణ, అవినీతి నిర్మూలన కోసం సైనికులకు నగదు రూపంలో జీతాలు ఇస్తూ మార్కెట్ ధరలను నియంత్రించాడు. గుర్రాల మార్పిడిని అరికట్టడానికి గుర్రాలపై బ్రాండింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 కళ్యాణి చాళుక్యులు, దేవగిరి యాదవులు, హోయసాలులు. కాలం 2 బసవ కళ్యాణి, ద్వారసముద్రం, దేవగిరి. జతపరిచినట్లయితే కళ్యాణి చాళుక్యులు 1కి 1 బసవ కళ్యాణి, దేవగిరి యాదవులు 2కి 3, హోయసాలులు ద్వారసముద్రం 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. కళ్యాణి చాళుక్యుల రాజధాని బసవ కళ్యాణి, దేవగిరి యాదవుల రాజధాని దేవగిరి మరియు హోయసాల రాజధాని ద్వారసముద్రం. నెక్స్ట్, కళ్యాణి చాళుక్యులకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ వీరి రాజవంశ స్థాపకుడు బిల్లముడు మరియు వీరు ఘటికులు అనే విద్యా సంస్థలను నెలకొల్పారు. ఆప్షన్ బి వీరు సంస్కృతం మరియు కన్నడ భాషలను పోషించారు. ఆప్షన్ సి బిల్హనుడు విక్రమాంక దేవచరితం అనే గ్రంథాన్ని రచించాడు. ఆప్షన్ డి వీరు హిందూ జైన మతాలను ఆదరించారు మరియు వీరశైవ శాఖ కూడా వీరి కాలంలో ప్రాచుర్యం పొందింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వీరి రాజవంశ స్థాపకుడు బిల్లముడు మరియు వీరు ఘటికులు అనే విద్యా సంస్థలను నెలకొల్పారు. కళ్యాణి చాళుక్యుల వంశ స్థాపకుడు 2వ తెలుపుడు బిల్లముడు, దేవగిరి యాదవ వంశస్థాపకుడు. అందువల్ల ఏ సరికానిది. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలోని రాజవంశాల క్రమానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ సంగమ, సాలువ, తులువ, అరవేటి. ఆప్షన్ బి సాలువ, సంగమ, అరవేటి, తులువ. ఆప్షన్ సి తులువ, సంగమ, సాలువ, అరవేటి. ఆప్షన్ డి సంగమ, తులువ, సాలువ, అరవేటి. ఈ బిట్ లాస్ట్ డిఎస్సిలో 16th ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం జరిగింది. నా ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్,
చెంగిజ్ ఖాన్ మంగోలను ఏకం చేసి మంగోల్ సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1195, ఆప్షన్ బి క్రీస్తు శకం 1221, ఆప్షన్ సి క్రీస్తు శకం 1206, ఆప్షన్ డి క్రీస్తు శకం 1323. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు శకం 1206. క్రీస్తు శకం 1206 చెంగిజ్ ఖాన్ మంగోలను ఏకం చేసి మంగోల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్, మధురా విజయం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ తిరుమలమ్మ, ఆప్షన్ బి నాగలాంబ, ఆప్షన్ సి గంగాదేవి, ఆప్షన్ డి హనుమాయమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గంగాదేవి. నెక్స్ట్, విజయనగర కాలం నాటి సామాజిక రాజకీయ పరిస్థితులకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. 1. శ్రీకృష్ణదేవరాయలు తులువు రాజవంశానికి చెందినవారు. 2. అలావుద్దీన్ బహమన్ షా బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. 3. రాక్షస తంగడి అంటే తల్లికోట యుద్ధం క్రీస్తు శకం 1565లో జరిగింది. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ బి 2, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ సి 1, 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ డి 1, 2, 3 అన్నీ సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 అన్నీ సరైనవి. ఇచ్చిన 3 ప్రకటనలు సరైనవి. శ్రీకృష్ణదేవరాయలు తులు వంశానికి చెందినవారు. బహమనీ రాజ్యాన్ని అలావుద్దీన్ బహమన్ షా స్థాపించాడు మరియు తల్లికోట యుద్ధం క్రీస్తు శకం 1565లో జరిగింది. కింది మొఘల్ పాలకులను వారి పరిపాలనా కాలాలతో జతపరచండి. కాలం 1 బాబర్, అక్బర్, షాజహాన్. కాలం 2 క్రీస్తు శకం 1556, 1605, క్రీస్తు శకం 1628 నుండి 1658, క్రీస్తు శకం 1526 నుండి 1530. జతపరిచినట్లయితే బాబర్ క్రీస్తు శకం 1526 నుండి 1530, అక్బర్ క్రీస్తు శకం 1556 నుండి 1605, షాజహాన్ క్రీస్తు శకం 1628 నుండి 1658. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నారు? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1323, ఆప్షన్ బి క్రీస్తు శకం 1289, ఆప్షన్ సి క్రీస్తు శకం 1336, ఆప్షన్ డి క్రీస్తు శకం 1262. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1323. క్రీస్తు శకం 1323లో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యంపై దండెత్తి ఆక్రమించుకున్నారు. నెక్స్ట్, ప్రవచనం ఏ మొఘలుల కాలంలో జప్త్ అనే నూతన రెవెన్యూ విధానం అమలులో ఉంది. కారణం ఆర్ ఆర్థిక వ్యవస్థలో ఏకరూప ద్రవ్య విధానంలో భాగంగా వెండి నాణాన్ని రూపాయి అని, రాగి నాణాన్ని దామ్ అని పిలిచేవారు. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ తప్పు కానీ ఆర్ నిజం, ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. మొఘలుల కాలంలో జట్ అనే నూతన భూమి శిస్తు విధానం అమలు చేశారు. అలాగే ఆర్థిక వ్యవస్థ దృఢత్వానికి వెండి నాణ్యాన్ని రూపాయి అని, రాగి నాణ్యాన్ని దామ్ అని పిలిచేవారు. నెక్స్ట్, భక్తి మరియు సూఫీ ఉద్యమాలకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ భక్తి ఉద్యమ సాధువులు సమాజంలోని కుల మత అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆప్షన్ బి సూఫీ సాధువులు బహుదేవతారాధనను మరియు ఆడంబరమైన పూజా విధానాలను ప్రోత్సహించారు. ఆప్షన్ సి విద్యారణ్య స్వామి ప్రేరణతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. ఆప్షన్ డి భక్తి ఉద్యమ సాధువులు ప్రాంతీయ భాషల్లో పద్యాలు పాటలు రచించి సాహిత్యాన్ని వికసింపచేశారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సూఫీ సాధువులు బహుదేవతారాధనను మరియు ఆడంబరమైన పూజా విధానాలను ప్రోత్సహించారు. సూఫీ సాధువులు ఏకేశ్వరోపాసనను మరియు నిరాడంబర పూజా విధానాన్ని ప్రచారం చేశారు. బహుదేవతారాధనను కాదు, కాబట్టి ఆప్షన్ బి సరికానిదవుతుంది. నెక్స్ట్, శబరి నది లోయలోని రేకపల్లెను రాజధానిగా చేసుకుని ఢిల్లీ సుల్తానులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పాలన సాగించిన ముసునూరి నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ ప్రోలయ నాయకుడు, ఆప్షన్ బి కాపాయ్ నాయకుడు,
ఆప్షన్ సి ప్రతాపరుద్రుడు. ఆప్షన్ డి సింగమ నాయకుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రోలయ నాయకుడు. ప్రోలయ నాయకుడు పాపికొండల సమీపంలో భద్రాచలం అడవుల్లో శబరి నది లోయలో ఉన్న రేఖపల్లెను రాజధానిగా చేసుకుని సుల్తానులపై తిరుగుబాటు చేశాడు. నెక్స్ట్, రెండవ దేవరాయలు లేదా ప్రౌఢ దేవరాయల పాలనా కాలం ఏది? ఆప్షన్ ఏ క్రీస్తకం 1336 నుండి 1357. ఆప్షన్ బి క్రీస్తకం 1377 నుండి 1404. ఆప్షన్ సి క్రీస్తకం 1426 నుండి 1446. ఆప్షన్ డి క్రీస్తకం 1509 నుండి 1529 వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1426 నుండి 1446. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడైన రెండవ దేవరాయలు, ఆయన్నే ప్రౌఢ దేవరాయలు అంటారు. క్రీస్తకం 1426 నుండి 1446 వరకు పరిపాలన సాగించాడు. నెక్స్ట్, కాకతీయ పాలకులకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ గణపతి దేవుడు కాకతీయ వంశంలో మొదటి స్వతంత్ర పాలకుడు. ఆప్షన్ బి రుద్రమదేవి పాలనా కాలం క్రీస్తకం 1158 నుండి 1195. ఆప్షన్ సి ప్రోలరాజు 2 క్రీస్తకం 1289 నుండి 1323 వరకు పాలించాడు. ఆప్షన్ డి ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యపు చివరి పాలకుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యపు చివరి పాలకుడు. ప్రతాపరుద్రుడు 1289 నుండి 1323 వరకు కాకతీయ రాజ్యవంశంలో చివరి పాలకుడు. ప్రతాపరుద్రుడు 1289 నుండి 1323 కాకతీయ రాజ్యవంశంలో చివరి పాలకుడు. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం 1 తాజ్మహల్, బులంద్ దర్వాజా, ఎర్రకోట. కాలం 2 ఫతేపూర్ సిక్రీ, ఢిల్లీ, ఆగ్రా. జతపరిచినట్లయితే తాజ్ మహల్ ఆగ్రా 1కి 3, బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీ, ఎర్రకోట ఆగ్రా. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తాజ్ మహల్ ఆగ్రాలో, బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలో మరియు ఎర్రకోట ఢిల్లీలో ఉన్నాయి. నెక్స్ట్, సమర్థ రామదాసు స్వామి ప్రేరణతో స్థాపించబడిన సామ్రాజ్యం ఏది? ఆప్షన్ ఏ మరాఠా సామ్రాజ్యం. ఆప్షన్ బి విజయనగర సామ్రాజ్యం. ఆప్షన్ సి బహమనీ సామ్రాజ్యం. ఆప్షన్ డి కాకతీయ సామ్రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరాఠా సామ్రాజ్యం. సమర్థ రామదాసు స్వామి ప్రేరణతో ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ల పాలనా వ్యవస్థకు సంబంధించి ప్రకటనలను పరిశీలించండి. 1 ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన ఇస్లాం సూత్రాలకు లోబడి ఉండేది. 2 దౌలతాబాద్ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. 3 ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని ఢిల్లీ. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి 2, 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ సి 1, 2, 3 అన్ని సరైనవి. ఆప్షన్ డి 1 మాత్రమే సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే సరైనవి. ఢిల్లీ సుల్తాన్ల పాలన ఇస్లాం నియమాలకు లోబడి ఉండేది. దౌలతాబాద్ మహారాష్ట్రలో ఉంది మరియు వారి మొదటి రాజధాని ఢిల్లీ కాదు. అందువల్ల ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కింది ప్రతిపాదన ఏ మరియు కారణం ఆర్లను పరిశీలించండి. ప్రతిపాదన ఏ 1765లో మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్ దివాన్గా నియమించారు. కారణం ఆర్ దివాన్గా మారడం వల్ల కంపెనీ బెంగాల్ ఆర్థిక పరిపాలనపై పూర్తి నియంత్రణ సాధించింది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ నిజం. ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. 1765 ఆగస్టు 12న మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీకి బెంగాల్ దివానీ హక్కులను ఇచ్చారు. దీని ద్వారా కంపెనీ బెంగాల్ ఆర్థిక పరిపాలనాధికారిగా మారింది. కావున ప్రతిపాదన మరియు కారణం రెండు సరైనవి. నెక్స్ట్,
కింది జతలను పరిశీలించి సరైన జతను ఎన్నుకోండి. లార్డ్ హేస్టింగ్స్ అత్యున్నత హోదా, రాణి చెన్నమ్మ కిత్తూరు ప్రతిఘటన, బిర్సా ముండా చోటనాగపూర్ జరిగిన ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3. ఇచ్చిన 3 జతలు సరైనవి. లార్డ్ హేస్టింగ్ అత్యున్నత హోదా విధానం, రాణి చెన్నమ్మ కిత్తూరు పోరాటం, బిర్సా ముండా చోటనాగపూర్ గిరిజన ఉద్యమం నిర్వహించారు. నెక్స్ట్ 1857 తిరుగుబాటుకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రతిపాదన ఏది? ఆప్షన్ ఏ 1857 తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పరిపాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ క్రౌన్ కు బదిలీ చేసింది. ఆప్షన్ బి 1858 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ స్థానంలో వైస్రాయ్ హోదా ప్రవేశపెట్టబడింది. ఆప్షన్ సి తిరుగుబాటు తర్వాత భారతీయ సైనికుల నిష్పత్తిని పెంచి యూరోపియన్ సైనికులను తగ్గించారు. ఆప్షన్ డి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి దత్తపుత్రుడిని వారసుడిగా ప్రవర్తించడానికి కంపెనీ నిరాకరించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తిరుగుబాటు తర్వాత భారతీయ సైనికుల నిష్పత్తిని పెంచి యూరోపియన్ సైనికులను తగ్గించారు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ సైనికుల సంఖ్యను తగ్గించి యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచింది. కావున ఆప్షన్ సి తప్పు. నెక్స్ట్ బిర్సా ముండా ఉద్యమానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? బిర్సా ముండా 1895లో తన ప్రజలను దిక్కుల బానిసత్వం నుండి రక్షించడానికి దేవుడు తనను నియమించడాన్ని ప్రకటించాడు. 2 ఈ ఉద్యమంలో ముండాలతో పాటు సంతాల్, ఓరాన్ గిరిజనులు కూడా పాల్గొన్నారు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2, ఆప్షన్ సి 2 మాత్రమే, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2. 1895లో బిర్సా ముండా తనను దేవుడు నియమించాడని ప్రకటించాడు మరియు సంతాల్, ఓరాన్ గిరిజనులు కూడా అతనిని అనుసరించారు. కావున 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ 19వ శతాబ్దపు విద్యా విధానానికి సంబంధించి ఓరియంటలిజం సంప్రదాయాన్ని ప్రోత్సహించిన ప్రముఖ విద్వాంసుడు ఎవరు? ఆప్షన్ ఏ థామస్ మెకాలే, ఆప్షన్ బి జేమ్స్ మిల్, ఆప్షన్ సి లార్డ్ విలియం బెంటిక్, ఆప్షన్ డి విలియం జోన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విలియం జోన్స్. 1783లో కలకత్తా వచ్చిన విలియం జోన్స్ బహుభాషావేత్త మరియు ఓరియంటలిస్ట్ సాంప్రదాయాన్ని ప్రోత్సహించారు. నెక్స్ట్ సతీ సహగమనం మరియు మహిళా సంస్కరణలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. 1813లో బాల్తాజార్ సోల్వెన్స్ అనే యూరోపియన్ చిత్రకారుడు సతీ సహగమనంపై చిత్రం గీశాడు. రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంస్కృతులు సతీ సహగమన నిషేధానికి కృషి చేశారు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2, ఆప్షన్ సి 2 మాత్రమే, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2. 1813లో బాల్తాజార్ సోల్వెన్స్ సతీ సహగమనం చిత్రాన్ని వేశారు మరియు రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగమన నిషేధానికి కృషి చేశారు. నెక్స్ట్ కింది ఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. ఔరంగజేబ్ మరణం, రాబర్ట్ క్లైవ్ బెంగాల్ దివానీ హక్కులను పొందడం, కిత్తూరు రాణి చెన్నమ్మ అరెస్ట్. ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 1, 3, ఆప్షన్ సి 3, 2, 1, ఆప్షన్ డి 1, 3, 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1, 2, 3. ఔరంగజేబ్ మరణం 1707, రాబర్ట్ క్లైవ్ దివానీ పొందుట 1765, రాణి చెన్నమ్మ అరెస్ట్ 1824. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ జ్యోతిరావు పూలే స్థాపించిన సామాజిక సంస్కరణ సంస్థ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ బ్రహ్మ సమాజ్, ఆప్షన్ బి ఆర్య సమాజ్, ఆప్షన్ సి ప్రార్థనా సమాజ్, ఆప్షన్ డి సత్యశోధక్ సమాజ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సత్యశోధక్ సమాజ్. కుల సమానత్వం మరియు సుదృఢ హక్కుల కోసం జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. నెక్స్ట్ 1800వ సంవత్సరంలో మిషనరీలు ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన శ్రీరాంపూర్ కాలేజ్ ఏ నది ఒడ్డున ఉంది?
ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి యమునా నది, ఆప్షన్ సి హుగ్లీ నది, ఆప్షన్ డి గోదావరి నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి హుగ్లీ నది. శ్రీరాంపూర్ కాలేజ్ కలకత్తా సమీపంలోనే హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. నెక్స్ట్, కింది జతలను పరిశీలించి సరైన జతను ఎంచుకోండి. 1707 ఔరంగజేబ్ మరణం, 1765 బెంగాల్ దివానీ ఈస్ట్ ఇండియా కంపెనీ లభించడం, 1895 బిర్సా ముండా ఉద్యమం ప్రారంభం. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మరియు 3, ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి 1 మరియు 3 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3. 1707 ఔరంగజేబ్ మరణం, 1765 దివానీ, 1895 బిర్సా ముండా. 3 జతలు సరైనవి. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ 1824 కిత్తూరు రాణి చెన్నమ్మ అరెస్ట్, ఆప్షన్ బి 1857 రాబర్ట్ క్లైవ్ దివానీ స్వీకరణ, ఆప్షన్ సి 1800 శ్రీరాంపూర్ ప్రింటింగ్ ప్రెస్ స్థాపన, ఆప్షన్ డి 1895 బిర్సా ముండా అవతరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1857 రాబర్ట్ క్లైవ్ దివానీ స్వీకరణ. రాబర్ట్ క్లైవ్ దివానీ స్వీకరించిన సంవత్సరం 1765, 1857 కాదు. కావున ఆప్షన్ బి సరికాంది అవుతుంది. నెక్స్ట్, ప్రతిపాదన ఏ డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్న శ్రీరాంపూర్ వద్ద మిషనరీలు విద్యా సంస్థను ఏర్పాటు చేశాయి. కారణం ఆర్ బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మిషనరీ కార్యకలాపాలు స్థానిక ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తాయని ఈస్ట్ ఇండియా కంపెనీ భయపడింది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ, ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆర్ నిజం, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో స్థానిక వ్యతిరేకత వస్తుందనే భయంతో మిషనరీలు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలో ఉన్న శ్రీరాంపూర్ వద్ద కాలేజీని నెలకొల్పాయి. నెక్స్ట్, 1859 నీలిమందు తిరుగుబాటుకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రతిపాదన ఏది? ఆప్షన్ ఏ రైతులు మిషనరీలకు వ్యతిరేకంగా మాత్రమే తిరుగుబాటు చేశారు, ఆప్షన్ బి జమీందారులు అందరూ తోటల యజమానులకు మద్దతు ఇచ్చారు, ఆప్షన్ సి నీలిమందు ఒప్పందాలపై ఒత్తిడి తెచ్చే తోటల యజమానులకు వ్యతిరేకంగా రైతులు స్థానిక జమీందారులు తిరుగుబాటు చేశారు, ఆప్షన్ డి బ్రిటిష్ ప్రభుత్వం రైతులకు సైనిక సహాయం అందించింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నీలిమందు ఒప్పందాలపై ఒత్తిడి తెచ్చే తోటల యజమానులకు వ్యతిరేకంగా రైతులు స్థానికులు జమీందారులు తిరుగుబాటు చేశారు. 1859 ఇండిగో తిరుగుబాటులో రైతులు మరియు స్థానిక జమీందారులు తోటల యజమానుల ఒత్తిడికు వ్యతిరేకంగా పోరాడారు. నెక్స్ట్, చరిత్రలో తేదీల ప్రాముఖ్యతకు సంబంధించి చరిత్రకారులు మార్పులను కొలవడానికి ఉపయోగించే పదాలు ఏవి? ఆప్షన్ ఏ లాభం మరియు నష్టం, ఆప్షన్ బి రాజు మరియు ప్రజలు, ఆప్షన్ సి గ్రామీణ మరియు పట్టణం, ఆప్షన్ డి ముందు మరియు తర్వాత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ముందు మరియు తర్వాత. చరిత్రలో కాలానుగుణ మార్పులను కొలవడానికి ముందు మరియు తర్వాత అనే పదాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్, కింది వాటిలో దిక్కులు అని గిరిజనులు ఎవరిని పిలిచేవారు? ఆప్షన్ ఏ బయటి వ్యక్తులు లేదా విదేశీయులు మరియు వడ్డీ వ్యాపారులు, ఆప్షన్ బి సొంత గిరిజన పెద్దలు, ఆప్షన్ సి తోటి గిరిజన పూజారులు, ఆప్షన్ డి కేవలం గిరిజన రైతులు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బయట వ్యక్తులు విదేశీయులు మరియు వడ్డీ వ్యాపారులు. గిరిజనులు బయటి వ్యక్తులు వడ్డీ వ్యాపారులు మరియు అధికారులను దిక్కులు అని పిలిచేవారు. నెక్స్ట్, 19వ శతాబ్దంలో విలియం జోన్స్తో పాటు కలకత్తాలో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించడంలో భాగస్వాములైన విద్వాంసులు ఎవరు? హెన్రీ థామస్ కోల్బ్రూక్, నథానియల్ హాల్హెడ్. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2, ఆప్షన్ సి 2 మాత్రమే, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2. విలియం జోన్స్తో పాటు కలిసి హెన్రీ థామస్ కోల్బ్రూక్ మరియు నథానియల్ హాల్హెడ్ ఆసియాటిక్ సొసైటీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్,
కింది ప్రతిపాదనలను పరిశీలించండి. 1. 1707లో ఔరంగజేబ్ మరణించిన తర్వాత ప్రాంతీయ సుబేదార్లు జమీందారులు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. 2. దీంతో ఢిల్లీ తన కేంద్ర పాలనా శక్తిని కోల్పోయింది. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2, ఆప్షన్ సి 2 మాత్రమే, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2. 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత ప్రాంతీయ సుబేదారులు బలం పుంజుకోవడం వల్ల ఢిల్లీ తన కేంద్ర ప్రాధాన్యతను కోల్పోయింది. 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ 1858 చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన సలహా మండలిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఇండియా కౌన్సిల్, ఆప్షన్ బి గవర్నర్ కౌన్సిల్, ఆప్షన్ సి బెంగాల్ కౌన్సిల్, ఆప్షన్ డి లెజిస్లేటివ్ కౌన్సిల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా కౌన్సిల్. 1858 చట్ట ప్రకారం భారతదేశ వ్యవహారాల పర్యవేక్షణకు నియమించిన కార్యదర్శికి సలహాలు ఇవ్వడానికి ఇండియా కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కిత్తూర్ చిన్న రాష్ట్రాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించడాన్ని నిరసిస్తూ ప్రతిఘటన ఉద్యమాన్ని నడిపిన రాణి ఎవరు? ఆప్షన్ ఏ ఝాన్సీ లక్ష్మీబాయి, ఆప్షన్ బి రాణి రుద్రమదేవి, ఆప్షన్ సి రాణి చెన్నమ్మ, ఆప్షన్ డి బేగం హజరత్ మహల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాణి చెన్నమ్మ. కర్ణాటకలో కిత్తూరు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాణి చెన్నమ్మ ఆయుధాలు పట్టి పోరాడింది. నెక్స్ట్ కిత్తూరులో రాణి చెన్నమ్మ అరెస్టు తర్వాత ప్రతిఘటన పోరాటాన్ని కొనసాగించిన సంగోలి చౌకీదార్ ఎవరు? ఆప్షన్ ఏ బిర్సా, ఆప్షన్ బి సిద్ధు, ఆప్షన్ సి కన్హు, ఆప్షన్ డి రాయన్న. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. రాణి చెన్నమ్మ అరెస్టు తర్వాత సంగోలికి చెందిన రాయన్న అనే చౌకీదార్ ప్రజా మద్దతుతో ప్రతిఘటన ఉద్యమాన్ని కొనసాగించాడు. నెక్స్ట్ 1857 తిరుగుబాటుకు సన్నాహకంగా నార్త్ ఇండియా మైదానాలలో ఏ విభాగాలు సైన్యాలను సమీకరించాయి? 1 సిపాయిలు, 2 రైతులు. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1 మరియు 2, ఆప్షన్ సి 2 మాత్రమే, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2. 1857 తిరుగుబాటు సమయంలో ఉత్తర భారతదేశ మైదానాలలో సిపాయిలు మరియు రైతులు కలిసి బలాన్ని సమీకరించారు. నెక్స్ట్ 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులు ఇవ్వడం ద్వారా ప్రాధాన్యత పొందిన ముఖ్య ప్రాంతాలు ఏవి? ఆప్షన్ ఏ పంజాబ్, సింధు, అవధ్, ఆప్షన్ బి మద్రాస్, ముంబై, ఢిల్లీ, ఆప్షన్ సి బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఆప్షన్ డి మైసూరు, హైదరాబాద్, తంజావూరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బెంగాల్, బీహార్, ఒరిస్సా. 1765లో మొఘల్ చక్రవర్తి బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాల దివానీ హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చారు. నెక్స్ట్ ఓరియంటలిస్టుల భావాలను తీవ్రంగా విమర్శించి భారతీయ విద్యను ఆంగ్లంలోకి మార్చాలని ఒత్తిడి చేసిన ఇంగ్లీష్ అధికారి ఎవరు? ఆప్షన్ ఏ థామస్ బాంబింగ్టన్ మెకాలే, ఆప్షన్ బి విలియం జోన్స్, ఆప్షన్ సి హెన్రీ కోల్బ్రూక్, ఆప్షన్ డి వారన్ హేస్టింగ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మెకాలే. థామస్ బాంబింగ్టన్ మెకాలే భారతదేశంలో పౌర విద్యను ఆంగ్ల మాధ్యమంలో అందించాలని తీవ్రంగా వాదించాడు. నెక్స్ట్ 19వ శతాబ్దం ప్రారంభంలో అత్యున్నత హోదా అనే కొత్త విధానాన్ని ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ బి లార్డ్ వెల్లెస్లీ, ఆప్షన్ సి లార్డ్ కర్జన్, ఆప్షన్ డి లార్డ్ హేస్టింగ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ హేస్టింగ్స్. లార్డ్ హేస్టింగ్ 1813-1823 కాలంలో కంపెనీ యొక్క అధికారమే అత్యున్నతమైనదని తెలిపే అత్యున్నత హోదా విధానం ప్రారంభమైంది. నెక్స్ట్ సమాజంలో సతీ సహగమనం, సతీ బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజ్ వంటి దురాచారాలను ప్రాచీన గ్రంథాల ఆధారంగా వ్యతిరేకించిన భారతీయ సంస్కర్త ఎవరు? ఆప్షన్ ఏ స్వామి వివేకానంద, ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ సి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ డి దయానంద సరస్వతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ప్రాచీన సంస్కృత గ్రంథాల ద్వారా సతీ సహగమనం సాంప్రదాయానికి ఆమోదం లేదని నిరూపించారు. నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి. ప్రతిపాదన ఏ 1789లో ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైనప్పుడు
ఫ్రాన్స్ ఆర్థిక సంక్షోభంలో ఉంది. కారణం ఆర్. అమెరికన్ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటన్కు వ్యతిరేకంగా 13 అమెరికన్ కాలనీలకు ఫ్రాన్స్ సహాయం చేయడం వలన భారీ అప్పు పెరిగింది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. 1789లో ఫ్రాన్స్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. బ్రిటన్కు వ్యతిరేకంగా అమెరికా స్వాతంత్ర పోరాటంలో 13 కాలనీలకు సహాయం చేయడం వల్ల ఫ్రాన్స్ అప్పులు బాగా పెరిగాయి. కావున ప్రతిపాదన మరియు కారణం రెండు సరైనవి. నెక్స్ట్, ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించిన కింది జతలలో సరిపోలని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఎస్టేట్స్ జనరల్ సమావేశం 1789 మే 5. ఆప్షన్ బి బాస్టిల్ కోట కూల్చివేత 1789 జూలై 14. ఆప్షన్ సి ఫ్రాన్స్ రిపబ్లిక్గా ప్రకటించడం 1792 సెప్టెంబర్ 21. ఆప్షన్ డి రాబెస్పియర్కు గిలిటన్ శిక్ష 1793 జూలై 28. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాబెస్పియర్ గిలిటన్ శిక్ష 1793 జూలై 28. రాబెస్పియర్ను 1794 జూలై 28న గిలిటన్పై ఉరితీశారు. 1793లో కాదు. కావున డి జత తప్పుగా ఇవ్వబడింది. నెక్స్ట్, ఫ్రాన్స్ సమాజంలో వివిధ వర్గాలు మరియు వారి బాధ్యతలకు సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఆప్షన్ ఏ మూడవ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. ఆప్షన్ బి మొదటి ఎస్టేట్ వారు రాజరికం మరియు పన్నుల నుండి పూర్తిగా విముక్తి పొందలేదు. ఆప్షన్ సి రెండవ ఎస్టేట్ వారు చర్చికి తితే అనే పన్ను చెల్లించేవారు. ఆప్షన్ డి తైల్ అనేది చర్చి ద్వారా వసూలు చేయబడే పరోక్ష పన్ను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మూడవ ఎస్టేట్ ప్రజలు మాత్రమే పన్నులు చెల్లించేవారు. పాత రాజ్యంలో కేవలం మూడవ ఎస్టేట్ వర్గం మాత్రమే పన్నులు చెల్లించేది. మొదటి మరియు రెండవ ఎస్టేట్ వారికి పన్నులు మినహాయింపు ఉండేది. నెక్స్ట్, కింది జతలను జతపరచండి. కాలం 1 జాకోబియన్ క్లబ్ నాయకుడు, సోషలిస్ట్ ఆలోచనాపరుడు, సైబీరియన్ పశుపోషకులు గుజ్జర్ బకర్వాల్స్. కాలం 2 రాబర్ట్ బెవెన్, మ్యాక్సిమిలియన్ రోబెస్పియర్, సమోయెడ్స్, జమ్మూ కాశ్మీర్. జతపరిచినట్లయితే జాకోబియన్ క్లబ్ నాయకుడు మాక్సిమిలియన్ రోబెస్పియర్ 1కి 2. సోషలిస్ట్ ఆలోచనాపరుడు రాబర్ట్ ఓవెన్ 2కి 1. సైబీరియన్ పశుపోషకులు 3కి 3. గుజ్జర్ బకర్వాల్స్ జమ్మూ కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. జాకోబియన్ క్లబ్ నాయకుడు మాక్సిమిలియన్ రోబెస్పియర్, సామ్యవాద ఆలోచనపరుడు రాబర్ట్ బెవెన్, సైబీరియన్ పశుపోషకులు సమోయెడ్స్, గుజ్జర్ బకర్వాల్స్ జమ్మూ కాశ్మీర్లో ఉంటారు. నెక్స్ట్, రష్యా విప్లవానికి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ 1905 బ్లడీ సండే సంఘటన ఫలితంగా జార్ చక్రవర్తి డ్యూమా ఏర్పాటుకు అంగీకరించాడు. ఆప్షన్ బి 1917 ఫిబ్రవరి విప్లవం ద్వారా జార్ ఆటోక్రసీ అంతమైంది. ఆప్షన్ సి అక్టోబర్ విప్లవానికి బోల్షివిక్ పార్టీ నాయకత్వం వహించింది. ఆప్షన్ డి లేబర్ పార్టీ 1905లో రష్యాలో అధికారంలోకి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. రష్యాలో 1905 నవంబర్లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ మరియు సోషలిస్ట్ రివల్యూషనరీ గ్రూపులు పనిచేశాయి. కానీ లేబర్ పార్టీ అధికారాన్ని చేపట్టలేదు. జార్ పాలన కొనసాగింది. నెక్స్ట్, రష్యాలోని వ్యవసాయ రంగానికి సంబంధించి క్యూలాక్స్ మరియు కోల్కోస్ లకు సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. ప్రతిపాదన ఏ స్టాలిన్ కోల్కోస్ సామూహిక వ్యవసాయం విధానాన్ని ప్రవేశపెట్టాడు. కారణం ఆర్ ధాన్యాల కొరత
కొరతకు క్యూలక్స్ సంపన్న రైతులు ధాన్యాలు దాచిపెట్టడమే కారణమని భావించి వారిపై చర్యలు తీసుకున్నారు. ఆప్షన్ ఏ మరియు ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఏకి ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ధాన్యాల అక్రమ నిల్వలను అరికట్టడానికి మరియు ఉత్పత్తిని పెంచడానికి స్టాలిన్ కోల్కోజ్ సామూహిక వ్యవసాయ విధానాన్ని తెచ్చాడు మరియు క్యూలాక్స్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్, హిట్లర్ మరియు రాజీ పార్టీకి సంబంధించిన సంఘటనల కాలక్రమాన్ని సరిగ్గా పేర్కొనే ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా నియమించబడడం, వైమర్ రిపబ్లిక్ ఆవిర్భావం, జర్మనీ పోలాండ్పై దాడి చేయడం, రీచ్ స్టాక్ అగ్ని ప్రమాద శాసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 2, 1, 4, 3. వైమర్ రిపబ్లిక్ ఆవిర్భావం 1919. హిట్లర్ ఛాన్సలర్ కావడం 1933. రీచ్ స్టాగ్ ఫైర్ డిగ్రీ 1933 ఫిబ్రవరి 28. పోలాండ్పై దాడి 1939. కావున వరుస క్రమం 2, 1, 4, 3. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ గెస్టాపో రహస్య రాజ్య పోలీసులు. ఆప్షన్ బి యంగ్ వోల్క్ 14 ఏళ్లలోపు నాజీ యువజన సంస్థ. ఆప్షన్ సి నాజీ ప్రచారం జోసెఫ్ గోబెల్స్. ఆప్షన్ డి ఆష్విట్జ్ నాజీల క్రీడా మైదానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆష్విట్జ్ నాజీల క్రీడా మైదానం. ఆష్విట్జ్ అనేది నాజీల అతిపెద్ద కాన్సంట్రేషన్ క్యాంప్, వధ శిబిరం, క్రీడా మైదానం కాదు. నెక్స్ట్, నాజీ జర్మనీలో మహిళల పాత్రకు సంబంధించి కింది వాక్యాలలో సరైనది ఏది? ఆప్షన్ ఏ పురుషులు మరియు మహిళలు సమాన బాధ్యతలు కలిగి ఉన్నారని బోధించారు. ఆప్షన్ బి ఎక్కువ మంది పిల్లలను కన్న మహిళలకు ఎటువంటి బహుమతులు ఇవ్వలేదు. ఆప్షన్ సి ఆర్యన్ రక్తం కలిగిన పిల్లలను కనే మహిళలకు ప్రత్యేక సదుపాయాలు మరియు పురస్కారాలు లభించాయి. ఆప్షన్ డి మహిళలందరికీ ఉద్యోగాలలో సమాన ప్రాధాన్యం ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆర్యన్ రక్తం కలిగిన పిల్లలను కనే మహిళలకు ప్రత్యేక సదుపాయాలు మరియు పురస్కారాలు లభించాయి. నాజీ సిద్ధాంతం ప్రకారం ఆర్యన్ సంతానాన్ని కనే స్త్రీలకు పథకాలు రాయితీలు ఇచ్చేవారు, అనార్యులను కంటే శిక్షించేవారు. నెక్స్ట్, భారతదేశంలో అటవీ చట్టాలకు సంబంధించి డేట్రిచ్ బ్రాండిస్ పాత్ర గురించి కింది ప్రకటనలను పరిశీలించండి. డేట్రిచ్ బ్రాండిస్ జర్మనీకి చెందిన అటవీ నిపుణుడు. ఈయన భారతదేశ మొదటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ నియమితులయ్యారు. 1864 ఇతను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ను ఏర్పాటు చేశాడు. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే సరైనవి. ఆప్షన్ బి 1, 2, 3 సరైనవి. ఆప్షన్ సి 2 మరియు 3 మాత్రమే సరైనవి. ఆప్షన్ డి 1 మరియు 3 మాత్రమే సరైనవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1, 2, 3 సరైనవి. డైట్రిచ్ బ్రాండిస్ జర్మనీ అటవీ నిపుణుడు. ఇతను భారతదేశంలో మొదటి ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉంటూ 1864లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ను నెలకొల్పాడు. ఇచ్చిన 1, 2, 3 వాక్యాలు సరైనవి. నెక్స్ట్, 1878 నాటి భారతీయ అటవీ చట్టం ప్రకారం అడవులను ఏ 3 రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ ఏ రిజర్వ్డ్, రక్షిత, గ్రామీణ అడవులు. ఆప్షన్ బి రిజర్వ్డ్, రక్షిత, వర్గీకరించబడని అడవులు. ఆప్షన్ సి జాతీయ, రాష్ట్ర, స్థానిక అడవులు. ఆప్షన్ డి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్ర అడవులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రిజర్వ్, రక్షిత, గ్రామీణ అడవులు. 1878 అటవీ చట్టం సవరణ ప్రకారం అడవులను రిజర్వ్డ్, రక్షిత మరియు గ్రామీణ అడవులుగా వర్గీకరించారు. నెక్స్ట్, జావాలో డచ్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు ఎవరు మరియు ఏ సమాజానికి చెందినవారు? ఆప్షన్ ఏ సురుంటికో సాబౌ సాంబెన్ సమాజం. ఆప్షన్ బి బిర్సా ముండా సమాజం. ఆప్షన్ సి అల్లూరు సీతారామరాజు కోయ సమాజం.
ఆప్షన్ డి గోండా దోర్వా సమాజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. జావాలో డచ్ వారి అటవీ విధానాలకు వ్యతిరేకంగా సురున్ టుకో సాంబౌ నాయకత్వంలో సాంబెన్ ఉద్యమం జరిగింది. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లోని పశుపోషక సమూహం ఏది మరియు వారు శీతాకాలంలో ఎక్కడికి వెళ్తారు? ఆప్షన్ ఏ గడ్డి గొర్రెల కాపురులు, శివాలిక్ కొండల లోయలు. ఆప్షన్ బి రాయకాలు తార్ ఎడారి. ఆప్షన్ సి గుజ్జర్ బక్రవాల్స్, శివాలిక్ కొండల కింది భాగాలు. ఆప్షన్ డి బోటియాలు, ఎత్తైన పర్వత ప్రాంతాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుజ్జర్ బక్రవాల్, శివాలిక్ కొండల కింది భాగాలు. జమ్మూ కాశ్మీర్లోని గుజ్జర్ బక్రవాల్ శీతాకాలంలో మంచు కురవడం వల్ల శివాలిక్ కొండల కింది భాగానికి వలస వస్తారు. నెక్స్ట్, ఆఫ్రికాలోని ప్రసిద్ధ పశుపోషక సమూహమైన మాసాయి ప్రజలకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ మాసాయి అనే పదానికి నా మాట్లాడే ప్రజలు అనే అర్థం. ఆప్షన్ బి బ్రిటిష్ వలస పాలన వల్ల వీరు తమ పశుగ్రాస భూములను కోల్పోయారు. ఆప్షన్ సి వీరు దక్షిణ కెన్యా మరియు ఉత్తర టాంజానియా ప్రాంతాలలో నివసిస్తారు. ఆప్షన్ డి మాసాయి ప్రజలకు వ్యవసాయం చేయడం మాత్రమే ఏకైక జీవనాధారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మాసాయి ప్రజలకు వ్యవసాయం చేయడం మాత్రమే ఏకైక జీవనాధారం. మాసాయి ప్రజల ప్రధాన జీవనాధారం పశుపోషణ, గొర్రెలు, మేకలు, పశువుల మేపడం. వ్యవసాయం వారి ఏకైక ఆధారం కాదు. నెక్స్ట్, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ కు సంబంధించి కింది వాటిలో సరైన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1871, ఆప్షన్ బి 1885, ఆప్షన్ సి 1905, ఆప్షన్ డి 1857. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1871. బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రించడానికి 1871లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అమలు చేసింది. నెక్స్ట్, కింది ప్రకటనలను పరిశీలించండి. ప్రతిపాదన ఏ వలస పాలకులు పశువుల మేతపై పన్ను విధించారు. కారణం ఆరు ప్రతి భూమిని మరియు రంగాన్ని రాబడి మార్గంగా మార్చాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ సరైన వివరణ కాదు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ప్రతి ఆదాయ మార్గాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు పశువుల మేతపై కూడా పన్ను విధించారు. కాబట్టి ప్రతిపాదనకు కారణం సరైన వివరణ అవుతుంది. నెక్స్ట్, కింది పదాలు మరియు వాటి అర్థాలకు సంబంధించి సరిపోలని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ గిరిడియా రాయక పశుపోషకుల ఉపవర్గం. ఆప్షన్ బి పోడు సేద్యం జర్మనీలోని శాశ్వత వ్యవసాయ విధానం. ఆప్షన్ సి జేబు పశువుల రకం. ఆప్షన్ డి పాస్టరలిస్ట్స్ సంచార పశుపోషకులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పోడు సేద్యం జర్మనీలోని శాశ్వత వ్యవసాయ విధానం. పోడు సేద్యం అనేది వలస వ్యవసాయ విధానం. ఇది ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలలో విస్తరించింది. జర్మనీకి చెందిన శాశ్వత వ్యవసాయం కాదు. నెక్స్ట్, వర్సైల్ సంధి జర్మనీపై విధించిన నిబంధనలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ జర్మనీ తన విదేశీ వలస రాజ్యాలను నిలబెట్టుకోవడానికి అనుమతించబడింది. ఆప్షన్ బి జర్మనీ సైనిక బలాన్ని తగ్గించారు. ఆప్షన్ సి రైన్ ల్యాండ్ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఆప్షన్ డి యుద్ధ నష్టపరిహారంగా భారీ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా కోరారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జర్మనీ తన విదేశీ వలస రాజ్యాలను నిలబెట్టుకోవడానికి అనుమతించబడింది. వర్సైల్ సంధి ప్రకారం జర్మనీ తన విదేశీ వలస రాజ్యాలన్నింటినీ కోల్పోయింది. కావున ఏ వాక్యం సరికాదు. నెక్స్ట్, కింది సంఘటనలను మరియు సంవత్సరాలను సరిగ్గా జతపరచండి. కాలం 1 రష్యాలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం, బస్తర్ తిరుగుబాటు, డచ్ అటవీ చట్టం, జర్మన్ లీగ్ ఆఫ్ నేషన్స్ నుండి నిష్క్రమించడం. కాలం 2 1914, 1910, 1882, 1933. జతపరిచినట్లయితే రష్యాలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం 1914, 1కి 1.
బస్తర్ తిరుగుబాటు 2కు 2, డచ్ అటవీ చట్టం 3కి 3, జర్మన్ లీగ్ ఆఫ్ నేషన్స్ నుండి నిష్క్రమించడం 1933. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. వర్లీ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. నెక్స్ట్, నాజీ సోషలిస్ట్ సిద్ధాంతంలో సరిపడని ఆలోచన ఏది? ఆప్షన్ ఏ రేసియల్ హైరార్కీ, జాతి క్రమానుగత శ్రేణి. ఆప్షన్ బి లెవెన్స్రాయం, జీవించే స్థలం విస్తరణ. ఆప్షన్ సి యుధనేషియా, అనర్హులు అనారోగ్యకర వ్యక్తుల తొలగింపు. ఆప్షన్ డి విశ్వవ్యాప్త సమానత్వం మరియు ప్రజాస్వామ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విశ్వవ్యాప్త సమానత్వం మరియు ప్రజాస్వామ్యం. నాజీలు ప్రజాస్వామ్యం మరియు సమానత్వాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. వారు జాతి ఆధిపత్యాన్ని, నియంతృత్వాన్ని విశ్వసించారు. నెక్స్ట్, కింది వాటిలో రాజస్థాన్కి చెందిన పశుపోషకులు మరియు వారి ముఖ్యమైన పశువుల జత ఏది? ఆప్షన్ ఏ బోటియా గొర్రెలు. ఆప్షన్ బి రైకాలు ఒంటెలు. ఆప్షన్ సి గుజ్జర్లు ఆవులు. ఆప్షన్ డి ధంగర్లు మేకలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రైకాలు ఒంటెలు. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో నివసించే రైకాలు ఒంటెలను పెంచడంలో ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్, పశుపోషకులు మరియు వారు నివసించే ప్రాంతాలకు సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ దంగర్లు మహారాష్ట్ర. ఆప్షన్ బి గొల్లాలు హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్ సి కుర్మాలు కాశ్మీర్. ఆప్షన్ డి గడ్డీలు ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దంగర్లు మహారాష్ట్ర. దంగర్లు మహారాష్ట్రకు చెందిన ముఖ్యమైన పశుపోషక సమూహం. నెక్స్ట్, కింది వ్యాఖ్యలను పరిశీలించండి. 1. 1882లో సోర్బన్ విశ్వవిద్యాలయంలో ఎర్నెస్ట్ రేనన్ జాతి అంటే ఏమిటి అనే ఉపన్యాసం ఇచ్చారు. 2. ఒక ఉమ్మడి భాష, జాతి, మతం మాత్రమే జాతిని నిర్మిస్తాయని రేనన్ సమర్థించారు. ఆప్షన్ ఏ 1 సరైనది, 2 సరైనది. ఆప్షన్ బి 1 సరైనది, 2 సరికానిది. ఆప్షన్ సి 1 సరికానిది, 2 సరైనది. ఆప్షన్ డి 1 సరికానిది, 2 సరికానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 సరైనది, 2 సరికానిది. ఎర్నెస్ట్ రేనన్ 1882లో సోర్బన్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించారు. అయితే ఆయన ఉమ్మడి భాష, జాతి, మతం ఆధారంగానే జాతి ఏర్పడుతుందనే భావనను విమర్శించారు. కాబట్టి మొదటి ప్రతిపాదన సరైనది, రెండవది తప్పు. నెక్స్ట్, కింది జతలను పరిశీలించండి. కాన్స్టాంటినోపుల్ సంధి 1832, లార్డ్ బైరన్ మరణం. నెక్స్ట్, కింది జతలను పరిశీలించండి. కాన్స్టాంటినోపుల్ సంధి 1832, లార్డ్ బైరన్ మరణం 1824, ఎర్నెస్ట్ రేనన్ ప్రసంగం 1882. ఆప్షన్ ఏ 1, 2 మాత్రమే. ఆప్షన్ బి 2, 3 మాత్రమే. ఆప్షన్ సి 1, 2, 3 అన్ని. ఆప్షన్ డి 1, 3 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3 అన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3 అన్ని. కాన్స్టాంటినోపుల్ సంధి 1832లో జరిగింది. లార్డ్ బైరన్ మరణం 1824, ఎర్నెస్ట్ రేనన్ ప్రసంగం 1882లో జరిగింది. కాబట్టి ఇవ్వబడిన 3 జతలు సరిగ్గా సరిపోతాయి. నెక్స్ట్, నిశ్చితం ఏ 1928లో భారతదేశానికి వచ్చిన సైమన్ కమిషన్ను భారతీయులు గో బ్యాక్ సైమన్ అని వ్యతిరేకించారు. కారణం ఆర్ సైమన్ కమిషన్లో ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేడు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ సి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. 1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు అందులో ఒక్క భారతీయ సభ్యుడు కూడా లేకపోవడం వల్ల భారతీయులు గో బ్యాక్ సైమన్ అని నిరసన తెలిపారు. కాబట్టి నిశ్చితం మరియు కారణం రెండు సరైనవి. నెక్స్ట్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ గౌరీలు మాల్దీవుల నుండి చైనా మరియు తూర్పు ఆఫ్రికాకు చేరుకున్నాయి. ఆప్షన్ బి క్రీస్తుపూర్వం 3000లోనే సింధులోయ నాగరికత పశ్చిమ ఆసియాతో సముద్ర వ్యాపారం కలిగి ఉంది. ఆప్షన్ సి రొమాంటిసిజం అనేది హేతుబద్ధత విజ్ఞాన శాస్త్రాన్ని తీవ్రంగా కీర్తించిన సాంస్కృతిక ఉద్యమం. ఆప్షన్ డి 1824లో లార్డ్ బైరన్ జ్వరంతో మరణించారు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. రొమాంటిసిజం కాల్పనికత అనేది హేతుబద్ధతను మరియు విజ్ఞాన శాస్త్రాన్ని కీర్తించడాన్ని విమర్శించిన సాంస్కృతిక ఉద్యమం. కాబట్టి సి అనేది సరికాని వ్యాఖ్య అవుతుంది. నెక్స్ట్, ముద్రణ సాంకేతికతకు సంబంధించి కింది వాటిలో సరైన కాలక్రమాన్ని లేదా వర్గీకరణను ఎంచుకోండి. ఆప్షన్ ఏ చెక్క దిమ్మెల ముద్రణ క్రీస్తు శకం 594 నుండి జపాన్లో ప్రారంభమైంది. ఆప్షన్ బి అకార్డియన్ పుస్తకం రెండు వైపులా ముద్రించబడేది. ఆప్షన్ సి క్రీస్తు శకం 594 నుండి చైనాలో పేపర్ను సిరా ఉన్న చెక్క దిమ్మెలపై రుద్దడం ద్వారా పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఆప్షన్ డి చైనాలోని పౌర సేవా పరీక్షలకు ప్రింటింగ్ ఉపయోగపడలేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. క్రీస్తు శకం 594 నుండి చైనాలో కాగితాన్ని సిరా ఉన్న చెక్క దిమ్మెలపై రుద్దడం ద్వారా పుస్తకాలు ముద్రించబడ్డాయి. ఇది సరైన ప్రకటన అవుతుంది. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. కాలం కాన్స్టాంటినోపుల్ సంధి, లార్డ్ బైరన్ మరణం, వైస్రాయ్ ఇర్విన్ ప్రకటన, ఎర్నెస్ట్ రెనాన్ ప్రసంగం. కాలం 2 1824, 1832, 1882, 1929. జతపరిచినట్లయితే కాన్స్టాంటినోపుల్ సంధి 1832, లార్డ్ బైరన్ మరణం 1824, వైస్రాయ్ ఇర్విన్ ప్రకటన 1929, ఎర్నెస్ట్ రెనాన్ ప్రసంగం 1882. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాన్స్టాంటినోపుల్ సంధి 1832, ఏకి 2, లార్డ్ బైరన్ మరణం 1824, బికి 1, లార్డ్ బైరన్ మరణం 1824, బికి 1, వైస్రాయ్ ఇర్విన్ ప్రకటన 1929, సికి 4, ఎర్నెస్ట్ రెనాన్ ప్రసంగం 1882, డికి 3. నెక్స్ట్, కింది వాటిలో ది మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ పాఠ్యాంశం ప్రకారం సరికాని అంశం ఏది? ఆప్షన్ ఏ 7వ శతాబ్దం నాటికి క్రిముల వ్యాప్తి ద్వారా రోగాలు వ్యాపించే అనుసంధానం పూర్తిగా తెగిపోయింది. ఆప్షన్ బి 13వ శతాబ్దం నాటికి దూర ప్రాంతాల అనుసంధానం నిశ్చయమైనదిగా మారింది. ఆప్షన్ సి పట్టు మార్గాలు సిల్క్ రూట్స్ ఆసియాను యూరోప్, ఉత్తర ఆఫ్రికాలతో అనుసంధానించాయి. ఆప్షన్ డి పట్టు మార్గాల ద్వారా బంగారం, వెండి యూరోప్ నుండి ఆసియాకు ప్రవహించాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 7వ శతాబ్దం నాటికి క్రిముల వ్యాప్తి ద్వారా రోగాలు వ్యాపించే అనుసంధానం పూర్తిగా తెగిపోయింది. 7వ శతాబ్దం నాటికే క్రిముల వ్యాప్తి ద్వారా దూర ప్రాంతాలకు రోగాలు వ్యాపించే అనుసంధానం ఉనికిలో ఉంది, అది తెగిపోలేదు. కాబట్టి ఆప్షన్ ఏ సరికానిది అవుతుంది. నెక్స్ట్, నిశ్చితం ఏ 18వ శతాబ్దంలో ఐరోపాలో గ్రామీణ ప్రాంతాల చేతి వృత్తుల వారు వర్తకుల కోసం ఉత్పత్తి చేయడానికి అంగీకరించారు. కారణం ఆర్ పట్టణాల్లో గిల్డ్ సంఘాల ఏకఛత్రాధిపత్యం వల్ల కొత్త వర్తకులు పట్టణాల్లో వ్యాపారం ప్రారంభించడం కష్టంగా మారింది. ఆప్షన్ ఏ మరియు ఆర్ నిజం కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ నిజం, ఆర్ అనేది ఏకి సరైన వివరణ. పట్టణాలలో ఉన్న గిల్డులు నూతన వర్తకులకు వ్యాపార అవకాశాలు ఇవ్వకుండా ఆధిపత్యం చెలాయించడం వలన కొత్త వర్తకులు గ్రామీణ ప్రాంతాల వైపు వెళ్లి చేతి వృత్తుల వారి ద్వారా ఉత్పత్తి చేయించారు. నెక్స్ట్, వైస్రాయ్ ఇర్విన్ భారతదేశానికి డొమినియన్ స్టేటస్ అస్పష్టమైన స్వయం ప్రతిపత్తి గురించిన రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రకటనను ఏ సంవత్సరంలో చేశాడు? ఆప్షన్ ఏ 1928, ఆప్షన్ బి 1929, ఆప్షన్ సి 1930, ఆప్షన్ డి 1931. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1929. 1929 అక్టోబర్లో వైస్రాయ్ ఇర్విన్ భారతదేశానికి అస్పష్టమైన స్వయం ప్రతిపత్తి ఇస్తామని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. నెక్స్ట్, కింది ప్రకటనలలో సరికాని దాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ గ్రీసు దేశాన్ని యూరోప్ నాగరికత యొక్క ఊయలగా కవులు వర్ణించారు. ఆప్షన్ బి ఎర్నెస్ట్ రెనాన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన తత్వవేత్త. ఆప్షన్ సి చైనాలో పౌర సేవా పరీక్షల అభ్యర్థుల సంఖ్య పెరగడం వల్ల ముద్రణ పరిమాణం పెరిగింది. ఆప్షన్ డి సైమన్ కమిషన్లో 3 భారతీయ సభ్యులు ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ డి సైమన్ కమిషన్లో 3 భారతీయ సభ్యులు ఉన్నారు. సైమన్ కమిషన్లో ఒకరు కూడా భారతీయ సభ్యులు లేరు, అందరూ బ్రిటిష్ వారే. కాబట్టి 3 భారతీయ సభ్యులు ఉన్నారనేది చెప్పడం తప్పు. ఆ 3 ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్, కింది సంఘటనలను సరైన కాలక్రమంలో అమర్చండి. లార్డ్ బైరన్ మరణం, సైమన్ కమిషన్ భారతదేశానికి రాక, కాన్స్టాంటినోపుల్ సంధి, ఎర్నెస్ట్ రెనన్ ప్రసంగం. ఆప్షన్ ఏ 1, 2, 3, 4, ఆప్షన్ బి 1, 3, 4, 2, ఆప్షన్ సి 3, 1, 2, 4, ఆప్షన్ డి 4, 1, 3, 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1, 3, 4, 2. లార్డ్ బైరన్ మరణం 1824, కాన్స్టాంటినోపుల్ సంధి 1832, ఎర్నెస్ట్ రెనన్ ప్రసంగం 1882, సైమన్ కమిషన్ రాక 1928. కాబట్టి వరుస క్రమం 1, 3, 4, 2. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్, ఇది వాటిలో సరైన ప్రతిపాదనను ఎంచుకోండి. ఆప్షన్ ఏ పెబ్లిసైట్ అనగా కేవలం ఆస్తి పరులు మాత్రమే వేసే ఓటు పద్ధతి. ఆప్షన్ బి రొమాంటిక్ కళాకారులు హేతువాదాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని అమితంగా ప్రోత్సహించారు. ఆప్షన్ సి పెబ్లిసైట్ అనగా ఒక ప్రాంతంలోని ప్రజలందరూ ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి వేసే ప్రత్యక్ష ఓటు. ఆప్షన్ డి గ్రీస్ స్వాతంత్ర పోరాటానికి ముస్లిం పాలకులు మద్దతు ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పెబ్లిసైట్ అనగా ఒక ప్రాంతంలోని ప్రజలందరూ ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి చేసే ప్రత్యక్ష ఓటు. ప్లెబ్లిసైట్ ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఒక ప్రాంతంలోని ప్రజలందరూ ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి వేసే ప్రత్యక్ష ఓటు. నెక్స్ట్, 1595 నాటి అఖ్లాక్ ఈ నాసిరీ చిత్రంలో చూపబడిన రాయల్ వర్క్షాప్ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ముద్రణ యుగానికి ముందు చేతితో పుస్తకాల తయారీ, రాయడం, చిత్రీకరించడం. ఆప్షన్ బి ఆధునిక ప్రెస్ యంత్రాల తయారీ. ఆప్షన్ సి పత్తి దుస్తుల నేత పరిశ్రమ. ఆప్షన్ డి ఓడల నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముద్రణ యుగానికి ముందు చేతితో పుస్తకాల తయారీ, రాయడం, చిత్రీకరించడం. 1595 నాటి అఖ్లాక్ ఈ నాసిరీ చిత్రం భారతదేశంలో ముద్రణ యంత్రాలు రాకముందు చేతితో పుస్తకాలు తయారు చేయడం, రాత మరియు చదవడం విధానాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో పట్టు మార్గం ద్వారా ఆసియా నుండి ఐరోపాకు రవాణా చేయబడనిది ఏది? ఆప్షన్ ఏ చైనా మట్టి పాత్రలు, ఆప్షన్ బి భారతీయ సుగంధ ద్రవ్యాలు, ఆప్షన్ సి పట్టు, ఆప్షన్ డి యంత్ర సామాగ్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యంత్ర సామాగ్రి. పట్టు మార్గం ద్వారా పట్టు, చైనా మట్టి పాత్రలు, భారతీయ సుగంధ ద్రవ్యాలు మరియు వస్త్రాలు ఎగుమతయ్యాయి, కానీ యంత్ర సామాగ్రి కాదు. నెక్స్ట్, నిశ్చితం ఏ 19వ శతాబ్దంలో జాతీయవాదం ఐరోపాలోని రాజకీయ మరియు మానసిక ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు తెచ్చింది. కారణం దీని తుది ఫలితంగా ఐరోపాలో బహుళ జాతీయ రాచరిక సామ్రాజ్యాల స్థానంలో జాతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. ఆప్షన్ ఏ నిజం కానీ ఆరు తప్పు. ఆప్షన్ బి ఏ మరియు ఆరు రెండు నిజం, ఆరు అనేది ఏకి సరైన వివరణ. ఆప్షన్ సి ఏ తప్పు కానీ ఆరు నిజం. ఆప్షన్ డి ఏ మరియు ఆరు రెండు నిజం కానీ ఆరు అనేది ఏకి సరైన వివరణ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఏ మరియు ఆరు రెండు నిజం, ఆరు అనేది ఏకి సరైన వివరణ. 19వ శతాబ్దంలో జాతీయవాదం వల్ల బహుళ జాతీయ రాచరిక సామ్రాజ్యాలు అంతరించి జాతీయ రాజ్యాలు ఆవిర్భవించాయి. కాబట్టి నిశ్చితం మరియు కారణం రెండు సరైనవి. నెక్స్ట్, జాతి ఏర్పడడానికి మూలం ఉమ్మడి గత వైభవాలు కలిగి ఉండడం, వర్తమానంలో ఉమ్మడి సంకల్పం కలిగి ఉండడం అని పేర్కొన్న తత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఎర్నెస్ట్ రెనన్, ఆప్షన్ బి లార్డ్ బైరాన్, ఆప్షన్ సి ఫ్రెడరిక్ సోరియో, ఆప్షన్ డి సైమన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎర్నెస్ట్ రెనన్. ఫ్రెంచ్ తత్వవేత్త ఎర్నెస్ట్ రెనన్ తన జాతి అంటే ఏమిటి అనే ప్రసంగంలో ఒక ఘనమైన గతం, ఉమ్మడి వైభవాలు, వర్తమానంలో ఉమ్మడి సంకల్పం ఉండడమే జాతి లక్షణాలని పేర్కొన్నాడు. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఏ గోవా మ్యూజియంలోని స్మారక రాయిపై ఓడబొమ్మ 15వ శతాబ్దం. ఆప్షన్ బి ఎర్నెస్ట్ రెనన్ ప్రసంగం ప్రచురితమైన వ్యాసం.
కెస్ట్ సే క్వీన్ నేషన్. ఆప్షన్ సి పశ్చిమ తీరంలో సముద్ర వ్యాపార ప్రాముఖ్యత స్మారకాలు 9వ శతాబ్దం నుండి. ఆప్షన్ డి సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1928. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గోవా మ్యూజియంలోని స్మారక రాయిపై ఓడబొమ్మ 15వ శతాబ్దం. గోవా మ్యూజియంలో ఉన్న స్మారక రాతిపై ఉన్న ఓడబొమ్మ 10వ శతాబ్దానికి చెందింది, 15వ శతాబ్దానికి కాదు, కాబట్టి ఏ సరికాని జత అవుతుంది. నెక్స్ట్ 17వ శతాబ్దంలో చైనాలో పట్టణ సంస్కృతి వికసించడంతో ముద్రణ వినియోగం ఏ విధంగా మారింది. ఆప్షన్ ఏ ముద్రణ వినియోగం కేవలం అధికారులకే పరిమితమైంది. ఆప్షన్ బి వ్యాపారులు ముద్రణను పూర్తిగా నిలిపివేశారు. ఆప్షన్ సి వ్యాపారులు సమాచారం కోసం, ప్రజలు వినోదం మరియు నవలలు చదవడానికి ముద్రణను విస్తృతంగా వాడారు. ఆప్షన్ డి పౌర సేవా పరీక్షల ముద్రణ పూర్తిగా రద్దయింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వ్యాపారులు సమాచారం కోసం, ప్రజలు వినోదం మరియు నవలలు చదవడానికి ముద్రణను విస్తృతంగా వాడారు. 17వ శతాబ్దంలో చైనాలో ముద్రణ కేవలం అధికారులకే కాకుండా వర్తకుల వ్యాపార సమాచారానికి మరియు ప్రజల వినోద పఠనానికి ఉపయోగపడింది. నెక్స్ట్ 1848లో జర్మన్ ప్రజలు పట్టుకున్న నలుపు ఎరుపు బంగారు జెండా దేనికి సంకేతం. ఆప్షన్ ఏ రాజరికాన్ని పునరుద్ధరించడం. ఆప్షన్ బి విదేశీ వ్యాపారాన్ని విస్తరించడం. ఆప్షన్ సి అనేక జర్మన్ మాట్లాడే సంస్థానాలను ఒకే ప్రజాస్వామ్య రాజ్యం కింద ఏకీకృతం చేయాలని ఉదారవాదుల ఆశలు. ఆప్షన్ డి ముస్లిం సామ్రాజ్యంపై విజయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేక జర్మన్ మాట్లాడే సంస్థానాలను ఒకే ప్రజాస్వామ్య రాజ్యాంగం కింద ఏకీకృతం చేయాలనే ఉదారవాదుల ఆశలు. 1848లో జర్మన్ ప్రజలు పట్టుకున్న నలుపు ఎరుపు బంగారు రంగుల జెండా అనేక జర్మన్ మాట్లాడే సంస్థానాలను ఒకే ప్రజాస్వామ్య రాజ్యాంగం కింద ఏకీకృతం చేయాలనే ఉదారవాదుల ఆశలను తెలియజేస్తుంది. నెక్స్ట్ కింది ప్రకటనలను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 భారతదేశంలో ఆధునిక జాతీయవాద వికాసం వలసవాద వ్యతిరేక ఉద్యమంతో ముడిపడి ఉండేది. స్టేట్మెంట్ 2 వలస పాలనలో వివిధ సామాజిక వర్గాల అనుభవాలు, స్వాతంత్ర భావనలు అందరికీ ఒకేలా ఉన్నాయి. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 నిజం, స్టేట్మెంట్ 2 నిజం. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 నిజం. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 తప్పు. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 నిజం, స్టేట్మెంట్ 2 తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 నిజం, స్టేట్మెంట్ 2 తప్పు. వలస పాలన యొక్క ప్రభావం వివిధ సామాజిక వర్గాలపై వేర్వేరుగా ఉండేవి. వారి అనుభవాలు మరియు స్వాతంత్రంపై భావనలు ఒకేలా లేవు, కాబట్టి స్టేట్మెంట్ 1 నిజం, 2 తప్పు. నెక్స్ట్ 18వ శతాబ్దంలో బ్రిటన్లో వస్త్రాల ముద్రణ, నూలు వడుకు యంత్రాల వాడకం పెరుగుతున్న సమయంలో విదేశీ మార్కెట్ల కోసం ముడి సరుకులు సరఫరా చేసిన వారు ఎవరు. ఆప్షన్ ఏ పట్టణ బడా యజమానులు మాత్రమే. ఆప్షన్ బి విదేశీ వర్తకులు మాత్రమే. ఆప్షన్ సి గ్రామీణ ప్రాంతాల చేతి వృత్తుల వారు మరియు కుటీర పరిశ్రమల కార్మికులు. ఆప్షన్ డి సైనికులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గ్రామీణ ప్రాంతాల చేతి వృత్తుల వారు మరియు కుటీర పరిశ్రమల కార్మికులు. 18వ శతాబ్దంలో పట్టణాల్లో గిల్డ్ ఆధిపత్యం వల్ల వర్తకులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి చేతి వృత్తుల వారి ద్వారా అంతర్జాతీయ మార్కెట్ కొరకు ఉత్పత్తులు చేయించారు. నెక్స్ట్ 1832లో జరిగిన ఏ సంధి ద్వారా గ్రీస్ స్వతంత్ర దేశంగా గుర్తించబడింది. ఆప్షన్ ఏ కాన్స్టాంటినోపుల్ సంధి. ఆప్షన్ బి వియన్నా సంధి. ఆప్షన్ సి ప్యారిస్ సంధి. ఆప్షన్ డి లండన్ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కాన్స్టాంటినోపుల్ సంధి. 1832లో జరిగిన కాన్స్టాంటినోపుల్ సంధి గ్రీస్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించింది. నెక్స్ట్ కింది వాటిలో సరైన వ్యాఖ్యను ఎంచుకోండి. ఆప్షన్ ఏ 1828లో వైస్రాయ్ ఇర్విన్ పూర్ణ స్వరాజ్ ప్రకటించాడు. ఆప్షన్ బి ఎర్నెస్ట్ రెనన్ ప్రకారం జాతి ఉనికి అనేది వార్షిక ఎన్నికల విధానం. ఆప్షన్ సి కౌరీలు కేవలం ఐరోపా ఖండంలో మాత్రమే చలామణి అయ్యాయి. ఆప్షన్ డి ఎర్నెస్ట్ రెనన్ ప్రకారం ఒక జాతి యొక్క ఉనికి రోజువారీ ప్రజాభిప్రాయ సేకరణ వంటిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఎర్నెస్ట్ రెనన్ ప్రకారం ఒక జాతి యొక్క ఉనికి రోజువారీ ప్రజాభిప్రాయ సేకరణ వంటిది. ఎర్నెస్ట్ రెనన్ ప్రకారం ఒక జాతి యొక్క ఉనికి రోజువారీ ప్రజాభిప్రాయ సేకరణ వంటిది, కాబట్టి డి సరైన వ్యాఖ్య అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం అనుకున్నాం షెడ్యూల్ మొత్తాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాం.
గతంలో జరిగిన టెట్ మరియు డిఎస్సి పరీక్షల విధానాన్ని వాటిలో అడిగిన ప్రశ్నలను ప్రామాణికంగా తీసుకొని ఈ బిట్స్ తయారు చేయడం జరిగింది. అభ్యర్థులందరూ టెట్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ వీడియోలన్నిటిని ఒకసారి క్షుణ్ణంగా చూసుకొని వెళ్ళగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా చేయగలరు. ఇక తదుపరి వీడియోలో లాస్ట్ టెట్లో జరిగినటువంటి ఎస్ఏ సోషల్ అభ్యర్థుల కోసం 3 టెట్ పేపర్లను మీకు అందుబాటులో ఉంచుతాం. థ్యాంక్ యూ.